బాలిస్టిక్ క్షిపణులు 10 బాలిస్టిక్ క్షిపణుల్ని పరీక్షించింది ఉత్తర కొరియా. పాపం కిమ్ముని ఎవడో పట్టించుకోవట్లేదు ఇప్పుడు. రష్యా, ఇరాను, గల్ఫ్ దేశాలు, అమెరికా, ఇజ్రాయెల్ ఈ మధ్యనే కథ నడుస్తుంది. కాబట్టి అర్జెంటుగా నేను పోటీలో ఉన్నాను రా బాబు, నన్ను గుర్తించండి అని చెప్పి తాజాగా నిన్న ఒక రీసెంట్గా అమెరికా, దక్షిణ కొరియాలు కలిపి సైనిక విన్యాసాలు చేసినాయి. కాబట్టి ఉత్తర కొరియా తాజాగా 10 బాలిస్టిక్ క్షిపణులను సముద్రంలోకి పరీక్షించి బలప్రదర్శన చేసింది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపం నుంచి క్షిపణులు ప్రయోగించారు. అవి ఎంత దూరం ప్రయాణించాయో తమకు తెలియదని దక్షిణ కొరియా సైన్యం చెప్పింది. మరి క్షిపణి ప్రయోగాన్ని గుర్తించిన వెంటనే జపాన్ ప్రధానమంత్రి కార్యాలయం అత్యవసర స్పందన చర్యలు ప్రారంభించింది. క్షిపణి ప్రయోగం తర్వాత సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకలకి జపాన్ తీరదళం అత్యవసర సూచనలు జారీ చేసింది. ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణులు తమ దేశ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వెలుపల ఉన్న సముద్ర జలాల్లో పడ్డాయని పరిస్థితిని సమీక్షిస్తున్నామని జపాన్ రక్షణ శాఖ తెలిపింది. ఇందులో విచిత్రం ఏంటంటే, సాధారణంగా క్షిపణి ప్రయోగాలు చేసేటప్పుడు నోటం రిలీజ్ చేస్తారు. అంటే ఆ ఏరియాలో షిప్పులు తిరగద్దు, విమానాలు తిరగద్దని. వీడేమీ చేయడు, వదిలేస్తాడు. కాకపోతే అవి ఎంతవరకు పనికొస్తే ఎవరికి తెలియదు, సముద్రంలో అట్ట పడిపోయినాయి అంతే.